సామ, మష్రూమ్, కోకోనట్ స్మూతీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సామ, మష్రూమ్, కోకోనట్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు: సామ పిండి ఒక 3 చెంచాలు, మష్రూమ్స్ 1 కప్పు, లేత కొబ్బరి 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, ఉప్పు కొంచెం, దాల్చిన చెక్క పొడి 2 చెంచాలు, అంజీర్ ఒక 5. దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్తాం, దీని గురించి మాట్లాడుకుందాం. ఇది వెరీ ఎక్సలెంట్ స్మూతీ అండి, వెరీ హెల్దీ స్మూతీ. ఇట్స్ అ గుడ్ డీటాక్సిఫైర్ ఆల్సో. ఎస్పెషలీ మన లంగ్స్ని డీటాక్సిఫై చేయడంలో ఈ యొక్క స్మూతీ చాలా 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 ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే అంజీరు, సామ ఇవి దాల్చిన చెక్క ఇట్స్ వెరీ గుడ్. అంటే మన లంగ్స్ని, బ్లడ్ని థిన్ చేయడానికి ఉపయోగపడతాయి. ఎస్పెషలీ రెస్పిరేటరీ ఇష్యూస్కి ఎక్సలెంట్ మెడిసిన్. మనం వాడేటువంటి ఇవి లేత కొబ్బరి, అదేవిధంగా మష్రూమ్, ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇంట్లో. ఇప్పుడు మనం అంటే అవుట్ ఫుడ్ ఈజ్ అవుట్ మెడిసిన్. మనం తీసుకునే ఆహారం ద్వారానే మనం ఈ సీజన్లో వచ్చే వాటిని ఔషధంగా తయారు చేసుకుని తింటే ఈ సీజన్లో ఎలాంటి రాకుండా ఈ సీజన్ని మనం ఆస్వాదించవచ్చు. మనం దీనికి చిన్న ప్రాసెస్ గంజిలాగా చేసుకున్నాం. ఇది చాలా 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 సింపుల్, ఈజీ అండ్ హెల్దీ అండి. అంటే మన పిల్లలకి, ఎస్పెషల్లీ పెరిగే పిల్లలకి కానీ ఎవరికైనా ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది, ఎవరికైనా స్కిన్ ఇష్యూస్ ఉన్నాయి, ఎవరికైనా రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళు దీన్ని చక్కగా చేసుకోవచ్చు. దీనిలో కాబట్టి కొంచెం సొంటి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అది మన ఆప్షన్. ఆల్రెడీ ఇది నానబెట్టి, ఎండబెట్టి పొడి చేసుకునేది అనమాట. ఆల్రెడీ దీన్ని ప్రోటీన్ సింప్లిఫై చేస్తున్నాం మనం, నానబెట్టి, ఎండబెట్టి. ఇప్పుడు మనం పొడి ఇది ఎందుకంటే ఇలా కలుపుకుంటే ఉడికేటప్పుడు ఉండగట్టదు. లేకపోతే టబుక్కుని పొడి దాంట్లో వేసాం అనుకోండి, ఉండగట్టేస్తుంది. ఉండగట్టకుండా మనం దీన్ని చాలా స్లో అండ్ స్టడీగా చేసి ఉండగట్టకుండా ఈ యొక్క స్మూతీ నాట్ ఓన్లీ రెస్పిరేటరీ ఇష్యూస్, డీటాక్సిఫికేషన్, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ అనమాట. ఎవరికైనా ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్నా వాళ్ళందరూ కూడా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎందుకంటే సామలు వెరీ గుడ్ ఫర్ ద ఎనీ డైజెస్టివ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అంటే ఇండైజెషన్ అవచ్చు, గ్యాస్ట్రైటిస్ అవచ్చు, వీటన్నిటికీ చాలా మంచిది. దీన్ని ఇలా పాటిస్తా మక్కలు మళ్ళీ వేపుడు కూరలు లేకపోతే మసాలాలు తింటూ ఉంటుంది. ఇట్లా సాత్వికంగా తింటుంటేనే ఇది మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఇది తినేసేసి మళ్ళీ పక్కకి వెళ్ళి ఏమైనా బజ్జీ సమోసా తిన్నాం అనుకోండి, మళ్ళీ ఇష్యూ అలానే ఉంటుంది. ఇది పాటిస్తా కొంచెం ఆహార నియమాలు పాటించినట్టయితే, దాంతోపాటు కొంచెం ప్రాణాయామాలు చేసినట్టయితే అప్పుడు రిజల్ట్ త్వరగా వస్తుంది. ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది. స్మూతీకి కొబ్బరి, లేత కొబ్బరి, మష్రూమ్స్, ఉడకబెట్టిన మష్రూమ్స్ వెరీ గుడ్ ప్రోటీను, మనకి చాలా మంచిది. అంతపాటు అంజీర్, నానబెట్టి స్వీట్నెస్, న్యాచురల్ స్వీట్నర్. బెల్లము, తాటి బెల్లంని వాడుకోవచ్చు, ఖర్జూరం వాడుకోవచ్చు. ఇప్పుడు నేను అంజీర్ని అంటే స్వీట్నెస్ కోసం, స్వీట్నెస్తో పాటు మనకి రుచి కూడా ఉంటుంది. దాంతోపాటు దాల్చిన చెక్క పొడి, పాటు కొంచెం ఉప్పు పెంచి సాయంత్రంలో అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా స్విచ్ ఆఫ్. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇది కలిపి మనం స్మూతీ చేసుకుంటాం. ఓకే అండి, మనకి స్మూతీ రెడీ అయిపోయిందండి. ఇది మనకి న్యాచురల్ అనమాట. ఇక్కడ దాంట్లో ఎలాంటి కలర్స్ లేవు, ఎలాంటి ఆర్టిఫిషియల్ స్వీట్నర్ లేదు, ఓన్లీ న్యాచురల్ స్వీట్నర్ అనమాట. కాబట్టి మనం ధారాళంగా తీసుకోవచ్చు. ఇది ఒక డెజర్ట్ లాగా కూడా తీసుకోవచ్చు. దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని కావాలి అనుకుంటే కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు డైల్యూట్ చేయడానికి. మీకు ఒక కన్సిస్టెన్సీని బట్టి, మీకు ఒక స్మూతీ కన్సిస్టెన్సీ మీకు ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. కావాలంటే న్యాచురల్ స్వీట్ బాగా పండిన అరటిపండు కూడా వేసుకోవచ్చు. పైనుంచి కొంచెం కోకోనట్ మిల్క్ వేసుకుందాం.
సిన్నమన్ దాల్చిన పొడి వేసుకోవాలి. ఓకే అండి, ఎంతో హెల్దీ లిటిల్ మిల్లెట్ మష్రూమ్ కోకోనట్ స్మూతీ తయారైపోయింది. రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చేసేద్దాం. సామ మష్రూమ్ కోకోనట్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు: సామ పిండి 3 చెంచాలు, మష్రూమ్స్ 1 కప్పు, లేత కొబ్బరి 1/2 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, ఉప్పు కొంచెం, దాల్చిన చెక్క పొడి 2 చెంచాలు, అంజీర్ 5. సామ మష్రూమ్ కోకోనట్ స్మూతీ తయారు చేయ విధానం: ముందుగా ప్యాన్ లో నీళ్లు పోసుకొని అది వేడైన తర్వాత సామ పిండిని వేసి ఉండలు లేకుండా గంజిలాగా కాసుకొని పెట్టుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ లో లేత కొబ్బరి, ఉడికించిన మష్రూమ్స్, అంజీరు, దాల్చిన చెక్క పొడి, 1 చిటికెడు ఉప్పు వేసి ఈ యొక్క చల్లారినటువంటి ఈ సామ గంజిని కూడా వేసి బాగా రుబ్బుకున్న తర్వాత స్మూతీ లాగా దాన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని చివరిగా పైన నుంచి కొబ్బరి పాలు తర్వాత కొంచెం దాల్చిన చెక్క పొడితోటి గార్నిష్ చేసుకుంటే ఎంతో హెల్దీ మరియు కమ్మని సామ మష్రూమ్ కోకోనట్ స్మూతీ తయారవుతుంది.